10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది. వాటి మీద ఇదివరకు మీద చాలా బాగుంది. ఓకే. వ్యాపారం బాగుంటమే కావాలి. అంతేగా, జనం తిరుగుతున్నారు. 10 నెలలు మాకు బాగానే ఉంది. మాకు రోడ్డు మీద జనం తిరుగుతున్నారు, వ్యాపారాలు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రభుత్వం కూడా బాగున్నాయి. కాకపోతే ఇచ్చే రూపాయి కోసం అప్పుడు ఎగబడి జనం ఇచ్చేశారు, ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు రోడ్లు అని ఇవని బాగా అభివృద్ధి పనులు మట్టి బాగా చేస్తున్నాం. జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? ఈయన అనబుసాలండి. చంద్రబాబు నాయుడు అనబుసాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, నేర్చుకున్నారు రాజకీయంలో. ఆయనే ఉంది, నిన్నగా మొన్న ఏదో నాన్న చనిపోయి కానీ ఎక్కాడు, ఆ పిచ్చొక్క పరిపాలన చేశాడు, ఇచ్చాడు పావులు, ఆయన రూపాయి పావులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మా మనవరాలకు చదువుకి ఇచ్చాడు. కాకపోతే ఉన్నాయన్నీ వెనకపోయినాయి. ఇప్పుడు ఆ రూపాయి పావులు ఇస్తే వెనకన్నీ పోయినాయి. రోడ్డు మీద వ్యాపారాలు లేవు, జనానికి పనులు లేవు. ఇప్పుడే బంగారులాగా ఉన్నాయి, 5 ఏళ్ళ నోటికి వెళ్తున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు కోరుకునేది ఒకటి, మాకు చాలా వరకు రోడ్డు మీద ఇల్లు లేని వాళ్ళని అద్దె కట్టుకోలేక సస్తున్నాం. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఊరికి పారాలు ఇచ్చాడు, ఎక్కడ అడవిలో అవి ఇవ్వలేదు, కానీ ఈయన ఇస్తాడని ఆశిస్తున్నాం మేము. అది ఒకటి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరాలు ఆయనకి ఇంకా చెప్పే పని లేదు. ఒకప్పుడు అనకూడదు కానీ ఆయన మీద పెద్ద చిన్న ఆయన మేము అనుకున్నాం, ఈయన పనికిరాలే అనవసరం పెట్టుకున్నాడు, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అనుకున్నాం. ఇప్పుడు ఇండియాకే దేవుడు అయిపోయాడు ఆయన. కొట్టాడు. మా ప్రధానమంత్రి ఆయన తుఫాన్ అని పేరు పెట్టి మెచ్చుకున్నాడు దేవుడిలాగా. మరి ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చాక, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద టార్గెట్ చేసి కేసులు పెడతారంటే ఎంతవరకు నిజం? అక్రమంగా? అక్రమంగా లేదండి. ఇప్పుడు మేము మాకు చదువు లేకపోయినా ఫోన్లో చూస్తుంటాం కదా, ఈ కొడాలి నాని అవి కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ నోరు జారి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి, మాకు ఇంతప్పటి నుంచి రాజకీయం తెలుసు, నోరు జారి వాళ్ళు ఎవరు లేరు. ఏమనంటే ఆయన అనేవాళ్ళు, లేకపోతే అతను ఎలా చేశాను వాళ్ళు అలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో చచ్చిపోయి, చిరంజీవి గారిని ఏమన్నారంటే ఒక ఆడదానికి నుంచున్నాడు చిరంజీవి గారు, ఆ ఇంటికాడ ఒక పంపు కూడా వేసుకోలేదు అన్నాడు, 2 మాటలు అన్నాడు. అప్పుడు టీవీలో చూసాం. అలాగనుకునే వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఎక్కిన తర్వాత అన్నీ బూతులే, అందుకోసం తప్పు లేదు వాళ్ళని. కొడాలి నాని లాంటి వాళ్ళు వాళ్ళందరినీ వంశీ వీళ్ళందరూ నోరు జారి వాళ్ళు. ఆయన ఇంకెవరు ఇటు ఉన్నాడుగా, మొన్న ఆడేవాడో ఆ జైలు వేశాడు పవన్ కళ్యాణ్ పిల్లల్ని భార్యని. చాలా తప్పండి, అసలు నాలుగు కోసేయాలి అడిగి. ఎందుకంటే టీవీలో చూసాం. కాదు కాదు, అది తప్పది. వాళ్ళు చేసింది అక్రమ పనులు చేశారు, అలాంటి వాళ్ళు ఇచ్చింది తప్పులేదు. అండ్ అందరూ ఎందుకు చేయరండి? ఆయన చూసి పిచ్చి తక్కువ పరిపాలన చూసి చేశారండి. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు? గవర్నమెంట్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇవాళ చూసింది కాదు కదా, మేము అంతకుముందు రామారావు ప్రభుత్వం కానీ చూసాం, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసినప్పుడు చూసాం. చాలా బాగుంది. అయింది కాదు ఏంటంటే ఆ రూపాయి కాసిపడి ఆ రోజు జనం అటు వెళ్ళారు, కానీ రూపాయి ఇవ్వకపోతే ఇవ్వపోయారు. బాగానే ఉంది. 10 నెలల పరిపాలన బాగుంది అన్నప్పుడు. వ్యాపారాలు కూడా బాగున్నాయి, జనాల దగ్గర డబ్బులు కూడా ఆడుతున్నాయి. చాలా 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు పర్వాలేదు, వ్యాపారాలు కూడా చాలా చక్కగా బాగున్నాయి. జనాల దగ్గర డబ్బులు కూడా బాగా ఆడుతున్నాయి. ఏదో మాకు వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఇదివరకు కాదు బండి 3 రోజులు అమ్మేవాళ్ళమే, ఏ రోజు సరుకులు ఆ రోజు కూడా అయిపోతున్నాయి. అది జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు నాయుడు కంటే మరి చంద్రబాబు నాయుడు ముందు చూపి చూస్తాడు. జనాలకి ఆ జీతాలు కానీ అవి కానీ మంచి ఏంటి చెడ్డ ఏంటి ఓడిపడి చిన్న పెద్దగా కూడా అమ్మమ్మటి తొందరగా అయిపోటికి అందరి చేతుల్లో డబ్బులు ఆడుతున్నాయి. అది తేడా. జగన్ అయితే నెలకి 4 వచ్చినా సరే ఏమి ఉండేది కాదు. జీతాలు కూడా 2 నెలలకి 3 నెలలకి 6 నెలలకి జీతాలు కూడా ఉండేవి కాదు. ఇంకా వాళ్ళ దగ్గర లేనప్పుడు మన దగ్గర ఏం కొంటారు? అది దానికి తేడా. అది మే నెల నుంచి పథకాలను అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం, ఎలా ఉండదు? చేస్తున్నారు. ఇంకా అన్నీ కూడా బాగానే చేసుకొస్తున్నారు. బాగానే 10 నెలలు అయినా సరే చాలా రోడ్లు ఏంటి, అభివృద్ధి ఏంటి, బాగా అసలు అన్నీ కూడా ముందు చూపుగా పనులు బాగానే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. అది ఈ ప్రభుత్వం వచ్చాక, కుటుంబ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అక్రమ కేసులు కట్టడం మరి వాళ్ళు చాలా ఇబ్బంది పట్టించారు కదనా, తిట్టడం కానీ చేయడం కానీ. మరి మనమే చూసేవాళ్ళంగా మరీ దూరంగా టీడీపీ ప్రభుత్వం ఎవరిని కూడా పన్నెత్తి మాట్లాడదు, దాని పని చేసుకెళ్ళిపోద్ది. అలాంటి వాళ్ళు ఆ రకంగా విమర్శించి ఇంట్లో వాళ్ళని కూడా విమర్శిస్తే
అసలు ఎవరు ఊరుకుంటారు అది. మరి ఒక్క మాటలో ఫైనల్గా ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? ఈ కోడి కూడా 30 సంవత్సరాలు తిరిగి ఉండదు ఇంకా 30 సంవత్సరాల మాత్రం గ్యారంటీ అది. టీడీపీ పరిపాలన మీద నేను చెప్పేది ఏంటంటే మా గుడివాడ నుంచి విజయవాడ వచ్చే రోడ్డు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అది అలాగే ఉంది. ఈ గవర్నమెంట్లో అది మెరుగుపడింది. నేను దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గుడివాడ రోడ్లో బైపాస్ రోడ్లు చాలా దారుణంగా ఉంటుంది, అదొకటి మెరుగుపడింది. మా సైడ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను టీడీపీ రావడం వల్ల. మిగతా సంగతి మాకెందుకన్నా, మా ఊరి సంగతి మాట్లాడుతున్నాను. చాలా దారుణంగా ఉండేది. మా ఊర్లో నాని గారు ఎమ్మెల్యే, ఆయన గతంలో ఆయన ఎంపీగా చేశాడు. మళ్ళీ లాస్ట్ 5 ఏళ్ళు ఎంపీగా చేశాడు. ఆయన తిరిగే రోడ్డు తప్ప మిగతా రోడ్లన్నీ దారుణం. ఆ రాజేంద్ర నగర్ మొత్తం దారుణం. చాలా బాగుంది. జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తావు? అది అంత ఈజీగా అలా చెప్పగలం అన్న. ఆ 3 ఏళ్ళు నేను హైదరాబాద్లోనే ఉన్నా. పరిపాలన విధానం అయితే నేను చంద్రబాబు గారితే బాగుందని చెప్తాను. పరిపాలన అమ్మఒడి ఒకటి చూపించి మిగతా ఎంత ఏదన్నారో అందరికీ తెలుసు. కానీ అమ్మఒడి తీసేసిన మత్స్యకారులకి వాళ్ళకి వీళ్ళకి ఎంతో కొంత చేస్తున్నాడు. నేను ఆ విషయంలో నేను కంపారిజన్తో టీడీపీ బెస్ట్ అని చెప్తాను. అయితే రేపు మే నెల నుంచి పథకాలను అమలు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్కటిగా తల్లికి వందనం కానీ రైతులకు సంబంధించి కానీ అమలు చేస్తారంటే పథకాలన్నీ కూడా చేయనివ్వండి, మంచిదేగా. అని చెప్పిన ప్రతి ఆమె అమలు చేస్తారా అంటే చేయనివ్వండి, మంచిది. 4 సంవత్సరాల సమయం ఉంది, అలా ఉండొచ్చు. నేనైతే బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంటుంది. ఆయనకే అన్న, ఆయన ఎవరు జోలు వెళ్ళరు, ఆయన జోలు వస్తే ఊరుకోరు. ఆయనకి లేక కాదు, ఆయనకు ఉండే పొజిషన్ ముందు ఇది ఒక లెక్కే కాదు. ఆయనకుండే క్రేజ్ ముందు డిప్యూటీ సీఎం ఒక లెక్కే కాదు. సో ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? నేనైతే చెప్పలేనండి దాని గురించి. అసలు పాలిటిక్స్ గురించి నాకు జీరో నాలెడ్జ్. తిట్టిన వాళ్ళ మీద వాళ్ళు ఎవరైతే తిట్టారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో అని అదొకటే తెలుసు. మిగతా విషయాలు నాకు తెలియదు. చాలా బాగుంటుంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉందన్న. ఓకే, పర్లేదు, కూర్చోండి. ఏ విధంగా బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే? అంటే అన్ని పథకాలు బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, రూలింగ్ బాగానే ఉంది. ఇతర ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుందన్న. బాగుంది. ఏ గవర్నమెంట్ అయినా మన పీపుల్స్కి సర్వ్ చేయాలన్న. ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు పర్లేదు, కానీ పేదోళ్ళకి పూర్ పీపుల్స్కి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. అది అలాంటి ప్రభుత్వం మనకి ఇంకా రాబోయే కాలంలో రావాలని కోరుకుంటున్నాను. జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు నాయుడు చాలా 4 సార్లు 5 సార్లు సీఎం అయ్యాడు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అందుకనే ఎక్స్పీరియన్స్ పర్సన్గా తనకి ఓటేసాం మనం. అందుకే జగన్కి ఒకసారి అయ్యాడుగా, ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ జగన్ అవుతాడు. అప్పటికి మళ్ళీ మారుతాడు, మళ్ళీ ఓటేయచ్చు మళ్ళీ జగన్కి మేము. అప్పుడు ఇంకా ప్రభుత్వాలు ఇంకా చేస్తాడేమో, ఇంకా సంక్షేమాలు ఆరోగ్యశ్రీ అలాంటివి చేస్తాడేమో. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజమ్మ హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పని జనాలకి పూర్తి ఇంకా పెట్టాడు. 100% 99% పెట్టేశాడు. ఆయన కోసం మేము ఇది వెయిట్ చేస్తున్నాం, ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు. దానికి అసలు నో వర్డ్స్ పవన్ కళ్యాణ్ గురించి. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? అన్న అది టార్గెట్ అని కాదన్న, ఒకప్పుడు వాళ్ళు టార్గెట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు టార్గెట్, టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, అంత మించి ఇంకేం లేదన్న. మేబీ ఇంకా ఐటీ మినిస్టర్ ఉన్నారు, అన్ని ఐటీ రావచ్చు, ఇంకా మారచ్చు, రావాలి. కొన్ని ఇంకా అంటే డ్రగ్స్ కానీ ఏదైనా కానీ అన్నీ ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. పోలీసులు కొంచెం ఇది లేడీస్ మీద అన్నీ ఇప్పటికిప్పుడే తగ్గుతున్నాయి, ఇంకా తగ్గాలి, ప్రభుత్వం మారాలి అంతే. గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్. ఎలా అనిపించిందంటే? పర్లేదు, బాగానే ఉంది. రోడ్లన్నీ వేస్తున్నారు,
అప్పటికన్నా ఇప్పుడు 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే తేడా అంటే ఏం చెప్పాలి? మీకేమనిపిస్తుంది చెప్పండి మీ అభిప్రాయం వాళ్ళిద్దరిలో ఇద్దరు చూపిస్తున్నాం జగన్ చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే ఇప్పుడు డెవలప్ చేస్తున్నాడు, జగన్ అయితే డెవలప్ ఏం చేయాలి. ఉన్నాయి ఏంటంటే చంద్రబాబు కట్టిని కూల్చాడు, అది మైనస్ పాయింట్. అది కట్టిన ఏంటంటే చంద్రబాబు కట్టిన ఏంటంటే ఈడీ కట్టినట్టు జగన్ కట్టినట్టు కొంచెం అన్నాడు అనమాట. అది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? అది పర్లేదుగా, అది ఇంకా కేక. అది అదంతే మరి కూటమి అంటే అదే కదా మరి. టీడీపీ జనసేన అంటే లేదు బ్రో, అదంటే అది ఒక ఎమోషన్, ఎవరైనా అడుగు అదంతే. లేదు క్రేజ్, అది ఫ్యాన్ సెంటర్ ఉంటారు కదా మరి. మరి అది పర్లేదు, అప్పటికన్నా ఇప్పుడు ఏంటంటే పదవిలో ఉన్నాడు కాబట్టి ఇంకా కేక ఉంది అసలు. అది ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? మరి నిజమేగా, పెట్టాలిగా. మరి ఎన్ని జైల్లో పెట్టించారుగా చంద్రబాబును, లోకేష్ని, వీళ్ళందరినీ కేసులు పెట్టారుగా, తప్పులేదుగా రివెంజ్ తీసుకోవడం. ఆయన ముందరగానే చెప్పాడు, రెడ్ బుక్ రా బాబు జాగ్రత్తగా ఉండండి రా అని చెప్పాడు, వినిపించుకోలేదుగా, గట్టిగా వేస్తారుగా. మరి నడవాలి మరి, తప్పు కదా వీళ్ళు చేసినప్పుడు. బాగానే ఉందిగా మరి, అప్పుడు సమ్మగా ఉందా మరి వాళ్ళకి. మరి అది ఇప్పుడు మేము రివెంజ్ తీసుకోవాలి కదా మరి, అంతే ఉంటుంది. ఒక మాటలో ఈ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? సూపర్, కేక ఉంది, తురుముదేంగా. అదే టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది, ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల పైన అవుతే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మీ వరకు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ 10 నెలల పరిపాలన? బాగానే ఉంది. నచ్చిందా, నచ్చలేదా? నచ్చితే ఏం నచ్చింది, నచ్చకపోతే ఏం నచ్చలేదు? పర్వాలేదు, నచ్చినట్టే. ఓకే, నచ్చినట్టే. నచ్చినట్టే. ఓకే, మీ వరకు అయితే మీకు అలా అనిపిస్తుంది. అవును. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తాం? జగన్కి చంద్రబాబు తేడానే ఉంది, అలా మా అమ్మలే బాగా అలేలే ఒకటే, ఏం అవ్వదు. మా మాటల వరకే బయట, అన్నీ బామ్మలే. అది అంతా మామూలే. అంటే ఆయన గతంలో ఆయన పరిపాలన చేశారు, ఈయన గతంలో ఏం చేస్తున్నాడు, ఆయన చేశారు, మళ్ళీ చేశారు చంద్రబాబు. సో వాళ్ళిద్దరికి పరిపాలన విధానంలో కావచ్చు, ప్రజలకు మంచి చేసే విధానంలో, సో వాళ్ళిద్దరి గురించి ఏం చెప్తారంటే? ఇద్దరు గురించి ఏం చెప్పేదంటే ఏడే పర్వాలా. ఎవరు? చంద్రబాబు. అంటే ఎందుకు, ఏ విధంగా పర్లేదంటే? అన్నీ సౌకర్యాలు బాగానే ఉంటాయి. ఓకే, అది అంతే. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? వాటి సంగతి నేను చెప్పకూడదు. ఆయన కూడా ఉన్నారు కదా బాబీ, కూటమిలో జరగంగా ఉన్న ఆడి గురించి నేను చెప్పను. ఓకే బాబీ, ఒకటి ఇంకా అడగని, ఎక్కువ ఇబ్బంది పెట్టండి. అది ఓకే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? ఆ కేసుల గురించి మనకు అనవసరం. ప్రశ్నించిన మాట్లాడిన కేసులు మా అమ్మ ఈ పూర్వం నుంచి జరుగుతూనే ఉంటాయి, మనకు సంబంధం లేదు. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? సమయం ఉందంటే వాళ్ళు శుభ్రం చేసి శుభ్రంగా ఉంటారు, లేకపోతే ఇంకా లేదు. ఓకే, శుభ్రంగా ఉంటే శుభ్రంగానే ఉంటారు, లేకపోతే ఇంక సినిమా ఉండదు వాళ్ళకి కూడా. ఓకే, అది. మరి ఒక్క మాట ఏం చెప్తావు బాబీ ఈ గవర్నమెంట్ గురించి ఫైనల్గా? ఈ గవర్నమెంట్ గురించి మీ అభిప్రాయం? గవర్నమెంట్ గురించి ఏముంది, వాళ్ళు శుభ్రంగా ఉంటే గవర్నమెంట్ ఉంటుంది, లేకపోతే మామూలే. ఇదే పరిస్థితి, అలా అట్టిపళ్ళు అమ్ముకోవాలి వాళ్ళు కూడా. 3 నుంచి 43 సంవత్సరాలు పూర్తయింది టీడీపీ పార్టీ పెట్టి, ఎలా ఉంది మీకు? అయితే ఏం చెప్పాలి, ఆయన చెప్తారు మీ అభిప్రాయం. అభిప్రాయం బాగానే ఉంది. ఓకే, మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది బాబాయ్, ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి, బాగానే ఉంది. అంటే మీ వరకు మీకు ఎలా అనిపించింది? చెప్తున్నా కదా, బాగానే ఉంటుందండి ఇప్పుడు. ఓకే, జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? వీడి పెట్టు ఆయన పెడతలే బాబు అంటే జగన్ అంటే ఒకటి, ఇప్పుడు అంత సరిగ్గా చేసాడో లేదు నాకైతే తెలియదు. ఇప్పుడు చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు కదా, అది ఆ తర్వాత ఈ నెక్స్ట్లో ఏదైనా మారితే మారచ్చు. అంటే మరి గత 5 ఏళ్ళు జగన్ ఉన్నప్పుడు ఎలా చేశాడు? జగన్ ఉన్నప్పుడు చేశాడు, ఆడు చేయలేదు అంటలా, ఆడు చేశాడు. కాకపోతే ఏంటంటే కొన్ని పద్ధతుల్లో మార్తలా. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే, వీళ్ళు కింద ఉండేవాళ్ళు ఏం చేశారంటే ఆయన లెక్కలో వీళ్ళు ఉంటారు. ఏంటి భరోసా మీద వదిలేయటంలో ఆయన ఏం పట్టించుకోవాలి, ఆ పట్టించుకోకపోవటంలో రకరకాలుగా చేశారు వాళ్ళు. ఇట్లా మాట్లాడుతుంటారు జనాలతో, నాకు చెప్పిందండి చాలా మంది, ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కువ కేసులు రాస్తారంట మీ ఆటో వాళ్ళకి సంబంధించి, ఎంతవరకు నిజం? అది కేసులు దొరికి రాస్తా ఉంటారు, రాయకోకుండా పోలిస్తే ఎక్కువ రాస్తున్నారంట ఈ గవర్నమెంట్ లో, ఎంతవరకు నిజం? ఏమో మా లైన్ అయితే ఇంతవరకు రాలేదు. రాయకోకుండా కేసులు వాళ్ళు రాశారు, అంటే రాయలేదు, వాళ్ళైతే రాయలేదు కేసులు, కోరుకోండి అంతే. వీళ్ళు రాస్తా ఉంటారులే కేసులు. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది బాబాయ్, ఎలా ఉండొచ్చు?
ఏమో ఎవడో తెచ్చి ఎవడో చెప్తాం మధ్యలో పోవచ్చు, ఇప్పుడు మధ్యలో పోవచ్చు, లేకపోతే లాస్ట్ వరకు ఉండొచ్చు. ఎవరు చెప్పలేం దాన్ని, అది ఇష్టం ఉండదు. మరి చేయని చేస్తే మంచిదే కదా, చేస్తే మళ్ళీ గ్యారెంటీ. చేయకపోతే ఏమి లేదు. పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. పవన్ బాగానే చేస్తాడు. అంటే ఎన్నికల ముందు వరకు నేను తీసుకుంటా బాధ్యత అన్నారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అయిన తర్వాత ఆయన పని చేస్తున్నారంటే చేస్తున్నాడుగా. ఫైనల్గా ఒకటే ప్రశ్న బాబాయ్, ఈ గవర్నమెంట్ వచ్చాక, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది ఎవరు చెప్తాం, మనం చూడలేదు కదా, మనం చూడనప్పుడు ఎట్లా చెప్తాం? అంటే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా. వాళ్ళు మేము ఇక్కడ ఆటో తోలుకుంటాం, అక్కడ ఏం జరుగుతుంది మనకేం తెలుసు? ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేయడం కానీ కొట్లాటలు కానీ ఉన్నాయా అంటే గవర్నమెంట్ వచ్చాక? ఇప్పుడేమి లేదు, తర్వాత ఇదేమైనా ఉంటే ఓకే వీళ్ళు వాళ్ళు కంబకాయ పోయి ఏదేదో కొట్టుకుంటూ ఉంటారు, ఏకం అవుతుంటారు. మరి తెల్లాళ్ళు అయితే అందరూ ఏకమే. ఇప్పుడు కొట్టుకుంటే చెప్పి బాగుంటారు, తర్వాత మళ్ళీ ఏకం అయిపోతారు. ఓకే, మరొక మాటలు ఏం చెప్తాయి గవర్నమెంట్ గురించి? బాగానే ఉందిలేండి ప్రస్తుతానికి.